ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో వరదలు వచ్చి ఒక పక్క ప్రజలు అల్లాడిపోతుంటే మరొక పక్క బురద రాజకీయాలు చేయాలని చెప్పి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు పర్యటించినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తానే ఒక సీఎం లాగా ప్రకటనలు చేస్తున్నారని, ఈ బుడమేరుకి వచ్చినటువంటి వరద కేవలం ఆక్రమణల కారణంగానే వచ్చిందని, గత ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో ఆక్రమణలు జరిగినటువంటి నేపథ్యంలోనే ఈ వరద రావటం, విజయవాడ ముంపుకి గురవటం జరిగిందని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం సరికాదని, ఒకవేళ ఆక్రమణల గురించే మాట్లాడాల్సి వస్తే, వాటిని తొలగించాల్సి వస్తే ముందుగా కరకట్ట మీద ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నివాసాన్ని తొలగించాలని, అది బఫర్ జోన్లో ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? వరదలు పెరిగిన తర్వాత చంద్రబాబు నివాసం మునకకు గురైనటువంటి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్కి ఈ ఆక్రమణలు, ఈ నీతి రాజకీయాలన్నీ గుర్తొచ్చినాయా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం జరిగింది.